Dear learners, welcome to Brain Batch Academy and also welcome to Daily Current Affairs class in Telugu. This is presented by me. My name is KVLN. ఈరోజు మనం 13 డిసెంబర్ 2024కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం విత్ స్టాటిక్ జీకే అండ్ ఆ కరెంట్ అఫైర్స్ మీద మనకి ఎంసీక్యూస్ ఎలా అడుగుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అది కూడా మనం ప్రధానంగా డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఈ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ వన్ లైనర్స్ కరెంట్ అఫైర్స్ కూడా మనం క్విక్గా ఈ క్లాస్లో డిస్కస్ చేయడం జరుగుతుందండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ అంతా కూడా మీకు పీడిఎఫ్ ఫార్మేట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ నోట్స్ అంతా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ డౌన్లోడ్ చేసుకునే దానికి సంబంధించిన లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేదంటే మీరు brainbatchacademy.com వెబ్సైట్కి వెళ్ళి అక్కడ నుంచి ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ అంతా కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీరు brainbatchacademy.com వెబ్సైట్ నుంచి ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ చదువుకునే దానికి కూడా అవకాశం ఉందండి. సో చాలా ఎలాబరేట్గా చాలా క్లియర్గా మీకు కరెంట్ అఫైర్స్ అయితే మన brainbatchacademy.com వెబ్సైట్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు ప్లస్ ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజ్లో కరెంట్ అఫైర్స్ ఉంటాయి. సో మీరు ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న టీఎస్పీఎస్సీ కానీ పోలీస్ ఎగ్జామ్స్ కానీ లేకుంటే ఎస్ఎస్సి బ్యాంకింగ్ రైల్వేస్ లేకుంటే యూపీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అన్నిటికీ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మీకు brainbatchacademy.com వెబ్సైట్లో ఉంటాయి. సో ప్లీజ్ విజిట్ brainbatchacademy.com వెబ్సైట్. సో ఈరోజు 13 డిసెంబర్ 2024 ఈ కరెంట్ అఫైర్స్ క్లాస్లో మనం డిస్కస్ చేయబోయేటువంటి సమ్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అయితే ఫస్ట్ మనం చూద్దాం. యుఏఈ డిప్యూటీ పిఎం విదేశాంగ మంత్రిని కలవడం జరిగిందండి. సో ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ రిసీవ్స్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఫారిన్ అఫైర్స్ ఆఫ్ ది ఫారిన్ మినిస్టర్ ఆఫ్ ది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించినటువంటి డిప్యూటీ ప్రైమ్ మినిస్టరు అలాగే విదేశాంగ శాఖ మంత్రిని ఇద్దరు ఒకరే అండి. సో వీరిని మన ప్రధాని మోడీ మన భారతదేశానికి ఈయన రావడం జరిగింది. ప్రధాని మోడీ ఈయన కలవడం జరిగింది. దీని గురించి మనం పూర్తిగా డిస్కస్ చేయబోతున్నాం. తర్వాత ముజిబుర్ యొక్క జాయ్ బంగ్లా ఇకపై బంగ్లాదేశ్లో జాతీయ నినాదంగా లేకుండా వీళ్ళైతే రద్దు చేయడం జరిగింది. ముజిబిర్స్ జాయ్ బంగ్లా నో లాంగర్ నేషనల్ స్లోగాన్ ఇన్ బంగ్లాదేశ్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. ఎందుకంటే మన భారతదేశం యొక్క నేబరింగ్ కంట్రీ రీసెంట్గా మనం చూసాం బంగ్లాదేశ్లో చాలా పొలిటికల్ చేంజెస్ అయితే వచ్చాయి. సో ఇప్పుడు ఇంటరిమ్ గవర్నమెంట్ అయితే బంగ్లాదేశ్లో ఉంది. దాంట్లో భాగంగా ఈ జాయ్ బంగ్లాని ఇప్పుడు ఎందుకు అసలు వీళ్ళు ఈ దేశం యొక్క నేషనల్ స్లోగాన్ నుంచి తీసేయబోతున్నారు అనేటువంటి దీని గురించి పూర్తిగా మనం డిస్కస్ చేయబోతున్నాం ఈరోజు క్లాస్లో. తర్వాత భారతదేశంలో రాష్ట్రపతికి క్షమాపణ అధికారాలు ఏమున్నాయి? సో పార్డనింగ్ పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటాం. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది రీసెంట్ టైమ్స్లో మనకి వార్తల్లో ఉంది. అమెరికా దేశం యొక్క ప్రజెంట్ ఉన్నటువంటి ప్రెసిడెంట్ జో బైడెన్ ఎవరైతే ఉన్నారో ఈ జో బైడెన్ ఇటీవల తన యొక్క పార్డనింగ్ పవర్స్ యూజ్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో ఏంటంటే మన భారతదేశ రాష్ట్రపతికి ఉన్నటువంటి ఈ క్షమాపణ అధికారులు ఏంటి, పార్డనింగ్ పవర్స్ ఏంటి, అలాగే మన భారతదేశంలో రాష్ట్రాల్లో గవర్నర్కి కూడా ఈ పార్డనింగ్ పవర్స్ ఉంటాయా, ఉంటే ఎంతవరకు ఉంటాయి, వీటి గురించి అన్నీ కూడా మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. 12 యుద్ధ విమానాల కోసం హెచ్ఏఎల్తో రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల 13,500 కోట్ల విలువైనటువంటి ఒక ఒప్పందం మీద సంతకం చేయడం జరిగిందండి. 12 Su-30 ఫైటర్స్, ఓకేనా. సో Su-30 ఫైటర్స్ దీనికోసం 12 Su-30 ఫైటర్స్ కోసంగా 13,500 కోట్ల విలువైనటువంటి డీల్ అయితే ఇటీవల జరిగిందండి. సో అయితే దీని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. తర్వాత ఒక దేశం ఒకే ఎన్నికలకి సంబంధించినటువంటి బిల్లుని రీసెంట్గా కేంద్ర క్యాబినెట్ ఆమోదించడం జరిగింది. సో అయితే అసలు ఏంటి ఒక దేశం ఒకే ఎన్నిక అనేటువంటి ఈ బిల్లులు అసలు దేనికి సంబంధించినటువంటి, మనం ప్రధానంగా ఏంటంటే జమిలీ ఎలక్షన్స్ అని చెప్పేసి పిలుస్తాం, జమిలీ ఎన్నికలు అంటాం. అసలు ఏంటి జమిలీ ఎలక్షన్స్ అంటే ఏంటి, వీటి గురించి మనం పూర్తిగా ఈరోజు క్లాస్లో తెలుసుకోబోతున్నామండి. దీన్ని మెయిన్గా 17th డిసెంబర్న లోక్సభలో కూడా ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు ఈ బిల్లుని. దాని గురించి మనం పూర్తిగా ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. తర్వాత మహాకుంభమేళా 2025 మోస్ట్ ఇంపార్టెంట్ మహాకుంభమేళా 2025. అయితే ఈ కుంభమేళా అంటే ఏంటి, మహాకుంభమేళా అంటే ఏంటి, అసలు ఇది ఎక్కడ నిర్వహిస్తారు, 2025 సంవత్సరానికి గాను దీన్ని యొక్క ప్రాధాన్యత ఏంటి, ఎక్కడెక్కడ నిర్వహించబోతున్నారు, ఇలాంటివన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. తర్వాత డి గుకేష్ అతి పిన్న వయస్సులైన ప్రపంచ ఛాంపియన్గా ఈయన నిలిచారండి. డి గుకేష్ బికమ్స్ ది యంగెస్ట్ వరల్డ్ ఛాంపియన్. మోస్ట్ ఇంపార్టెంట్ 100% మీకు అప్కమింగ్ ఎగ్జామ్స్లో దీని గురించి క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉందండి. ప్లీజ్ నోట్ డౌన్ దిస్.
వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీని గురించి మనం కంప్లీట్గా తెలుసుకోబోతున్నాం. సో ఇక లేట్ చేయకుండా ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటిగా అంతర్జాతీయ అంశాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే, ప్రైమ్ మినిస్టర్ మోడీ రిసీవ్స్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఫారెన్ మినిస్టర్ ఆఫ్ ది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్ యొక్క డిప్యూటీ ప్రధానమంత్రి మరియు విదేశాంగ శాఖ మంత్రిని మన భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీ కలుసుకోవడం జరిగింది. సో ఈయన రీసెంట్గా మన భారతదేశాన్ని విజిట్ చేశారండి. మన భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీ ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చెందినటువంటి ఉప ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి. ఇతని యొక్క పేరు వచ్చేసరికి హిస్ హైనెస్ షేక్ అబ్దుల్లా జాన్ జాయద్ అల్ నహ్యాన్. సో రిమెంబర్, హిస్ హైనెస్ షేక్ అబ్దుల్లా బిన్ జాయిద్ అల్ నహ్యాన్. సో ఈయన ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క విదేశాంగ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ కూడా ఈయనే. సో ఈయన రీసెంట్గా మన భారతదేశాన్ని విజిట్ చేయడం జరిగింది. సో విజిట్లో భాగంగా మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి ఈయన కలుసుకోవడం జరిగిందండి. సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్. సో ఓకే, ప్రెసిడెంట్ ఎవరు? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క ప్రస్తుత అధ్యక్షుడు అండి, ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జయద్ అల్ నహ్యాన్కి ప్రధానమంత్రి తన యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు ఇక్కడ తెలియజేయడం జరిగింది. సో ఇక్కడ ముఖ్యంగా ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి తరచూ వీరు ఆ దేశ ప్రధానమంత్రి కానీ, ఇలాగా ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ కానీ, సో డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కానీ, సో ఇలాగా మన భారతదేశాన్ని విజిట్ చేయడం అనేటువంటి దానికి ఏదైతే ఉందో, సో దీనికి మన భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీ కూడా వీరికి హృదయపూర్వక శుభాకాంక్షలు అయితే ఇక్కడ తెలియజేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఏంటంటే మన భారతదేశానికి అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి మధ్య ఈ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో, సో రిలేషన్స్ ఇంకా దీనివల్ల మెరుగుపడేదానికి అవకాశం ఉంది. వెరీ గుడ్ ఈవినింగ్ అండి, వెరీ గుడ్ ఈవినింగ్ శాంతి గారు. అండ్ ఇక్కడ మనం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గురించి కూడా తెలుసుకోవాలి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సో ఇది యాక్చువల్లీ మనం ఎమిరేట్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం. చాలా ఫేమస్ మన ఆసియా ఖండంలో ఉండేటువంటి ఒక దేశం అండి. సో వెస్ట్ ఏషియాలో ప్రధానంగా ఉంటుంది ఇది. అండ్ దీని యొక్క రాజధాని వచ్చేసి అబుదాబి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క రాజధాని అబుదాబి. అండ్ దీంట్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఫెడరల్ ఇస్లామిక్ సెమీ కాన్స్టిట్యూషనల్ రాచరిక ప్రభుత్వం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉంటుందండి. ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క ప్రెసిడెంట్ మొహమ్మద్ బిన్ జయద్ అల్ నహ్యాన్. అండ్ ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క ప్రైమ్ మినిస్టర్గా ఉంది మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్. ఓకేనా, ప్రధానమంత్రి మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్. అండ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసరికి, సో డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అయితే హిస్ హైనెస్ షేక్ అబ్దుల్లా బిన్ జయద్ అల్ నహ్యాన్. అండ్ ఇతను ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి. ఈయన రీసెంట్గా మన భారతదేశాన్ని విజిట్ చేశారు. అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క కరెన్సీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిర్హామ్, UAE దిర్హామ్ అంటాం. సో ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క కరెన్సీ. సో నెక్స్ట్ ఇది యాక్చువల్గా 13th December 2024న ది ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ పేపర్ కట్టింగ్ అండి. ఇక్కడ మీరు చూస్తే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి. సో ముజిబుర్స్ జాయ్ బంగ్లా నో లాంగర్ నేషనల్ స్లోగన్ ఇన్ బంగ్లాదేశ్. సో ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్గా మనం చెప్పొచ్చండి. సో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ఈ హైకోర్టు ఇచ్చినటువంటి వర్డిక్ట్ ఏదైతే ఉందో, దాని యొక్క తీర్పు ఏదైతే ఉందో దాన్ని రీసెంట్గా మార్చింది. సో ఇక్కడ ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు క్లియర్గా ఒక్క ముక్కలో దీన్ని చెప్పాలంటే, బంగ్లాదేశ్కి ఏది నేషనల్ స్లోగాన్గా ఉండాలి అనేటువంటి దాన్ని డిసైడ్ చేసేటువంటి అధికారం ప్రభుత్వానికి ఉంది, న్యాయస్థానాలకి లేదని చెప్పేసి ఇక్కడ సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పడం జరిగింది. ప్రభుత్వానికే ఉంది ఈ అధికారం, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఈ విధంగా న్యాయస్థానాలకి లేదని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. సో ముజిబుర్ యొక్క జాయ్ బంగ్లా ఇకపైన బంగ్లాదేశ్లో జాతీయ నినాదం కాదు. ఇది బంగ్లాదేశ్లో జాతీయ నినాదం కాదు. సో ఇది ఎందుకు? యాక్చువల్గా మన భారతదేశంలో గాంధీజీ ఎలాగో అలాగా కొంతకాలం వరకు మనం చూస్తే ఈ బంగ్లాదేశ్లో ముజిబుర్ అలాగా అంత గొప్ప వ్యక్తిగా ఇతన్ని చూసుకునే వాళ్ళు. ఆ దేశ కరెన్సీ నోట్ల మీద కూడా ఇతని యొక్క బొమ్మనే వీళ్ళు ముద్రించి ఉండేవాళ్ళు. అండ్ ఇతనికి సంబంధించినటువంటి దాన్నే వీళ్ళు నేషనల్ స్లోగాన్గా కూడా తీసుకున్నారు బంగ్లాదేశ్లో. సో బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్, బంగబంధు ఇతని యొక్క బిరుదండిది. సో బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్. సో ఈ విధంగా ప్రసిద్ధి చెందినటువంటి జాయ్ బంగ్లాని వీళ్ళు బంగ్లాదేశ్లో జాతీయ నినాదంగా తీసుకొని ఉన్నారు. సో అయితే దీన్ని హైకోర్టు తీర్పు దీన్ని ప్రకటించింది. దీని మరలా రీసెంట్గా కూడా చూస్తే ఇది జాతీయ నినాదంగానే ఉండాలని చెప్పేసి హైకోర్టు ప్రకటించింది. అయితే బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ఆ హైకోర్టు ఇచ్చినటువంటి స్టే ఏదైతే ఉందో దాన్ని నిషేధించిందండి.
సో ఎందుకు ఇది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వార్తల్లో ఉందంటే, మీరు చూస్తే యాక్చువల్గా బంగ్లాదేశ్ యొక్క మాజీ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా. సో ఈ షేక్ హసీనా ఎవరంటే ఈ బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ యొక్క కుమార్తె అంటే. సో మీకు అందరికీ తెలుసు, ఇక్కడ బంగ్లాదేశ్లో రీసెంట్గా వచ్చినటువంటి స్టూడెంట్ రెవల్యూషన్ ఏదైతే ఉందో, ఈ స్టూడెంట్ వ్యతిరేకత ఏదైతే ఉందో ఇక్కడ, దాని కారణంగా ఈ షేక్ హసీనా తన యొక్క గవర్నమెంట్ని డిజాల్వ్ చేసి తను యాక్చువల్గా ప్రైమ్ మినిస్టర్ పదవి నుంచి తీసేసి సో ఆమె దేశం కూడా వదిలి వెళ్ళిపోవడం జరిగింది. సో కాబట్టి ఈమె వచ్చేసరికి రెహమాన్ యొక్క కుమార్తె అంటే, షేక్ ముజిబుర్ రెహమాన్ యొక్క కుమార్తె ఈ షేక్ హసీనా. ఈమె ఆగస్టు 5వ తేదీన ప్రధాన పదవి నుంచి ఈమెని తొలగించడం జరిగింది. సో ఇటీవల కరెన్సీ నోట్ల నుంచి కూడా ఈ రెహమాన్ యొక్క చిత్రాన్ని తొలగించాలని చెప్పేసి ఈ బంగ్లాదేశ్ యొక్క సెంట్రల్ బ్యాంక్ నిర్ణయించడం జరిగింది. సో అండ్ ఇప్పుడు ఈ అప్పిలేట్ డివిజన్ ఆర్డర్ని అనుసరించి జాయ్ బంగ్లా జాతీయ నినాదంగా పరిగణించబడదు అని చెప్పేసి ఈ బంగ్లాదేశ్ యొక్క అదనపు అటార్నీ జనరల్గా ఉన్నటువంటి జనరల్ అనీర్ ఆర్ హక్ పేర్కొనడం జరిగింది. సో ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఏది బంగ్లాదేశ్ యొక్క నేషనల్ స్లోగాన్గా ఉండాలి అని డిసైడ్ చేసేది అధికారం గవర్నమెంట్కి ఉంటుందని చెప్పింది. దాంట్లో భాగంగా సో ఇప్పుడు ఏం చెప్పింది, ఇది ఈ బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ ప్రసిద్ధి చెందినటువంటి జాయ్ బంగ్లా ఏదైతే ఉందో ఇది ఇకపైన బంగ్లాదేశ్ యొక్క నేషనల్ స్లోగాన్ కాదని చెప్పేసి ఈ గవర్నమెంట్ ఇక్కడ క్లియర్గా తేల్చి చెప్పడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోవాలండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా. సో ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అయితే మధ్యంతర ప్రభుత్వం కింద యూనిటరీ పార్లమెంటరీ రిపబ్లిక్గా ఇక్కడ ఉంది. ఇంటరిమ్ గవర్నమెంట్ అయితే ప్రజెంట్ రన్ అవుతుంది బంగ్లాదేశ్లో. దీని యొక్క ప్రజెంట్ ప్రెసిడెంట్గా ఉంది మహమ్మద్ షాహబుద్దీన్ అండ్ ప్రజెంట్ చీఫ్ అడ్వైజర్గా ఉంది మహమ్మద్ యూనస్ అండ్ చీఫ్ జస్టిస్ వచ్చేసరికి సయ్యద్ రెఫాత్ అహ్మద్ అండి. సో అండ్ బంగ్లాదేశ్ యొక్క కరెన్సీ టాకా. సో అండ్ ఇక్కడ బంగ్లాదేశ్కి మన భారతదేశానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. భారతదేశం మరియు బంగ్లాదేశ్ ఏదైతే ఉందో సో దీని మధ్య సరిహద్దు రేఖని రెడ్ క్లిఫ్ లైన్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ రెడ్ క్లిఫ్ లైన్ అనేటువంటిది యాక్చువల్గా మన భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య బ్రిటిష్ వారు గీసినటువంటి లైన్ అండి. సో అయితే తర్వాత పాకిస్తాన్ నుంచి సపరేట్గా మరలా బంగ్లాదేశ్ వేరిపోయి బంగ్లాదేశ్ మరలా ఇంకొక దేశం అయింది కాబట్టి సో ఈ రెడ్ క్లిఫ్ లైన్ అనేటువంటిది ఇప్పటికీ మన భారతదేశానికి బంగ్లాదేశ్కి మధ్య అయితే కంటిన్యూ అవుతూ ఉంది. అలాగే భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య సరిహద్దు పొడవు సో 4096 కిలోమీటర్లు అండి. 4096 కిలోమీటర్లు. యాక్చువల్గా మన భారతదేశంతో అతి పొడవైనటువంటి సరిహద్దు పంచుకుంటున్నటువంటి దేశం కూడా బంగ్లాదేశ్. 4096 కిలోమీటర్ల పొడవున్నటువంటి సరిహద్దు రేఖ మన భారతదేశానికి బంగ్లాదేశ్కి మధ్య ఉంటుంది. ప్రపంచంలో 5వ పొడవైనటువంటి సరిహద్దుగా కూడా ఇదైతే ఉంది. ఈ సరిహద్దు 5 భారతీయ రాష్ట్రాలు కూడా వెళ్తుందండి. మన భారతదేశం నుంచి పశ్చిమ బెంగాల్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం ఈ రాష్ట్రాలు బంగ్లాదేశ్తో సరిహద్దుని పంచుకుంటున్నటువంటి రాష్ట్రాలు. ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలండి. సో ఈ కింది వాటిలో ఏ రాష్ట్రాలు బంగ్లాదేశ్తో సరిహద్దుని పంచుకుంటున్నాయి అంటారు, లేదంటే ఈ కింది వాటిలో ఏ రాష్ట్రం బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకోవట్లేదు అంటారు, భూ సరిహద్దు. సో కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోవాలి. 5 మొత్తం ఎన్ని రాష్ట్రాలు అంటే 5 రాష్ట్రాలు. అవి పశ్చిమ బెంగాల్ ఒకటి, అస్సాము, మేఘాలయ, త్రిపుర, మిజోరం. ఓకేనా. సో ఇవి తప్పనిసరిగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వన్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి. ఇది కూడా యాక్చువల్గా మీకు ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్ నుంచి తీసుకున్నటువంటి కటింగ్. బైడెన్ పార్డన్స్ 39 పీపుల్ కమ్యూట్స్ సెంటెన్సెస్ ఆఫ్ 1500 అని చెప్పేసి ఇక్కడైతే మనకి రావడం జరిగింది. అంటే ఇక్కడ యాక్చువల్గా రీసెంట్గా కూడా మనం చూస్తే బైడెన్ ఎవరు అసలు, జో బైడెన్. సో ఈయన యాక్చువల్గా అమెరికా దేశం యొక్క ప్రస్తుత అధ్యక్షుడు. ఈయన అమెరికా దేశానికి 46వ అధ్యక్షుడిగా ఉన్నారు. సో ఆల్రెడీ 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించున్నారు. ఈయన ఐ థింక్ జనవరి 20న అమెరికా దేశం యొక్క అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, బాధ్యతలు తీసుకోబోతున్నారు. సో నెక్స్ట్ ఈయన వచ్చేసి అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ అన్నట్టు, జో బైడెన్ అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్. సో ఈయన ఇటీవల మీరు చూస్తే ఇతని యొక్క కుమారుడికి పార్డనింగ్ చేయడం జరిగింది. అంటే అతనికి క్షమాపణ ఎలాంటి కండిషన్స్ లేకుండా ఇతను క్షమాపణ
పెట్టడం జరిగింది. సో లైక్ ఆయనకి సంబంధించి ఏదైతే ఆ కేసులు ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసివేసే విధంగా. సో అలాగే ఇప్పుడు 39 మందికి కూడా బైడెన్ పార్డన్స్ ఇవ్వడం జరిగింది, క్షమాపణ ఇవ్వడం జరిగిందండి. సో అయితే ఇక్కడ మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సో అమెరికా దేశం యొక్క ప్రెసిడెంట్ యొక్క పార్డనింగ్ పవర్స్, అతని యొక్క క్షమాపణ అధికారాలు ఏవైతే ఉన్నాయో, క్షమాభిక్ష అధికారులు అంటాం కదా, ఆ క్షమాభిక్ష అధికారుల కంటే కూడా మన భారతదేశం యొక్క రాష్ట్రపతికి ఉండేటువంటి క్షమాభిక్ష అధికారాలు ఏంటనేటువంటిది మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా, భారతదేశంలో రాష్ట్రపతికి క్షమాభిక్ష అధికారాలు సంబంధించి మనం తెలుసుకోవాలా. మన భారతదేశంలో రాష్ట్రపతికి ఈ క్షమాభిక్ష అధికారం అనేటువంటిది ఉంటుందండి. దీన్ని మన భారత రాజ్యాంగం ఇవ్వడం జరిగింది. పార్డన్ పవర్స్ అంటాం, పార్డన్ పవర్స్, క్షమాపణ అధికారులు. మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 72 ఏదైతే ఉందో, ఎన్నో ఆర్టికల్ అండి, ఆర్టికల్ 72. ఇది మన భారత రాష్ట్రపతికి క్షమాపణలు మంజూరు చేసేటువంటి అధికారం ఇచ్చింది, శిక్షణలు తగ్గించేటువంటి అధికారం ఇచ్చింది, ఆ శిక్షలు మార్చేటువంటి అధికారం ఇచ్చింది, ఆ శిక్షల నుంచి వారికి ఉపశమనం కల్పించేటువంటి అధికారం ఇచ్చింది, ఆ శిక్షల యొక్క ఉపశమనాలు వీటన్నిటిని మంజూరు చేసేటువంటి, నేరానికి పాల్పడినటువంటి ఏ వ్యక్తి యొక్క శిక్షణ అయినా సరే ఉపసంహరించుకునేటువంటి అధికారాన్ని మన భారత రాష్ట్రపతికి మన భారత రాజ్యాంగం కల్పించిందండి, మన భారత రాజ్యాంగం కల్పించింది. అలాగే ఈ కోర్టు మార్షల్ ద్వారా శిక్ష విధించబడినప్పుడు కూడా, లైక్ పనిష్మెంట్ ఈజ్ బై కోర్ట్ మార్షల్. సో కోర్ట్ మార్షల్ అంటే మనకి కొన్ని మిలిటరీ చట్టాలు ఉంటాయి. సో మిలిటరీ చట్టాల పరంగా శిక్ష విధించినా సరే వాటిని మార్చేటువంటి అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. సో ఒకవేళ ఉరిశిక్ష విధించారనుకోండి, మరణశిక్ష విధించారు, సో అలాంటప్పుడు దాన్ని కూడా క్షమాభిక్ష పెట్టేటువంటి అధికారం ఆర్టికల్ 72 ప్రకారంగా మన భారతదేశం యొక్క రాష్ట్రపతికి ఉంటుంది. సో అలాగే యూనియన్ చట్టాల ప్రకారం నేరాలకి శిక్ష విధించబడినప్పుడు ఆ శిక్షల్ని మార్చేటువంటి అధికారం కూడా మన భారతదేశం యొక్క రాష్ట్రపతికి ఉంటుంది. సో అయితే దీంట్లో పరిమితులు లేవా? ఖచ్చితంగా పరిమితులు కూడా ఉన్నాయి. దెర్ ఆర్ సమ్ లిమిటేషన్స్ అండి. రాష్ట్రపతికి అధికారాన్ని స్వతంత్రంగా ఉపయోగించుకునేటువంటి అధికారం లేదు. ఇతనికి క్షమాభిక్ష పెట్టేటువంటి అధికారం ఉంది, కానీ దాన్ని అతను ఉపయోగించుకోవాలంటే ప్రధానమంత్రి అధ్యక్షతన ఉన్నటువంటి కేంద్ర మంత్రి మండలి సలహా ఏదైతే ఉందో ఆ మంత్రి మండలి సలహా మేరకి మాత్రమే ఇతను ఈ క్షమాభిక్ష అధికారం పెట్టవలసి ఉంటుంది. ఓకేనా? సో ఈ సూత్రాన్ని భారతదేశం యొక్క సుప్రీంకోర్టు వంటి కొన్ని ల్యాండ్మార్క్ కేసుల్లో చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మారు రామ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు తీసుకుంటే ఇది 1980వ సంవత్సరంలో సుప్రీంకోర్టులో వచ్చినటువంటి కేసు అండి. సో దీంట్లో ఏంటంటే క్షమాపణలు మంజూరు చేసేటువంటి అధికారాన్ని న్యాయంగా, సహేతుకంగా, ఏకపక్షంగా లేకుండా న్యాయం మరియు సమతుల్యతని నిర్ధారించాలని చెప్పేసి ఇక్కడ సుప్రీంకోర్టు అభిప్రాయపడడం జరిగింది. సో అలాగే కేఆర్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1988 ఏదైతే ఉందో దీంట్లో ఏం చెప్పిందంటే రాష్ట్రపతి క్షమాపణ అధికారం న్యాయ వ్యవస్థతో సంబంధం లేకుండా స్వతంత్రంగా ఉంటుందని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఈయన క్షమాభిక్ష పెట్టొచ్చు, మళ్ళీ దాన్ని కోర్టులో మళ్ళీ కేసు వేయడం కానీ ఇలా అనేటువంటిది ఉండదు. సో కాబట్టి స్వతంత్రంగా ఆయన ఈ క్షమాభిక్ష అధికారం పెట్టవచ్చు. సో అయితే విధానపరమైనటువంటి న్యాయాన్ని నిర్ధారించడానికి దాన్ని సమీక్షించవచ్చు అని చెప్పేసి మాత్రం సుప్రీంకోర్టు ఇక్కడ చెప్పింది. ఈ సమీక్ష రాజ్యాంగ సూత్రాలు మరియు విధానపరమైనటువంటి అవసరాలకి కట్టుబడి ఉండడం మీద దృష్టి పెడుతుందని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా చెప్పడం జరిగింది. ఓకే, ఇది ఆర్టికల్ 72 ప్రకారంగా అయితే రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టేటువంటి అధికారం ఉంటుంది. అలాగే మన భారతదేశంలో రాష్ట్ర గవర్నర్కి కూడా క్షమాభిక్ష అధికారం ఉంది. సో దానికి సంబంధించిన ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 161. సో ఐ థింక్ మీరు ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు కాబట్టి మీకు ఒక కోడ్ తెలుసు అనుకుంటా. సో మన భారతదేశంలో ఏంటంటే మీరు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి, కేంద్రానికి సంబంధించి భారత రాజ్యాంగంలో చెప్పినటువంటి కొన్ని అంశాలకి రిలేటెడ్ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఆర్టికల్స్కి 89 కనుక యాడ్ చేస్తే రాష్ట్రాల్లో అదే అధికారాలకి సంబంధించినటువంటి ఆర్టికల్స్ మీకు వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 72వ ఆర్టికల్ ఏం చెప్తుంది? రాష్ట్రపతి యొక్క పార్డనింగ్ పవర్స్ గురించి చెప్తుంది. అంటే రాష్ట్రపతి యొక్క క్షమాభిక్ష అధికారాల గురించి ఆర్టికల్ 72 చెప్తుంది. సో దీనికి 89 యాడ్ చేశారనుకోండి, మీరు 89 యాడ్ చేస్తే అప్పుడు ఎంత అవుతుంది? 161. సో 161 ఏం చెప్తుందండి? 161 రాష్ట్రాల్లో గవర్నర్ యొక్క క్షమాభిక్ష అధికారాల గురించి చెప్తుంది, గవర్నర్ యొక్క పార్డనింగ్ పవర్స్ గురించి చెప్తుంది. సో ఇవి ట్రిక్స్ అండి మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి. ఒకటికి మీరు గుర్తుపెట్టుకుంటే చాలు, రాష్ట్రపతి యొక్క పార్డనింగ్ పవర్స్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. సో దానికి 89 యాడ్ చేస్తే రాష్ట్రాల్లోకి వచ్చేసరికి మీకు గవర్నర్ యొక్క పార్డనింగ్ పవర్స్ అనేటువంటివి వస్తాయి. సో రాష్ట్రపతి అధికారంతో పోలిస్తే పరిమితులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర గవర్నర్ ఆర్టికల్ 161 ప్రకారం ఈయన కూడా క్షమాభిక్ష పెట్టేటువంటి అధికారం ఉంది. అయితే
రాష్ట్రపతి అంత క్షమాభిక్ష అధికారాలు ఈయనకు ఉండవు, కొంత లిమిట్స్ అయితే ఉంటాయి. సో రాష్ట్ర చట్టం ప్రకారం నేరానికి పాల్పడినటువంటి ఎవరికైనా సరే గవర్నర్ క్షమాపణ ఇవ్వచ్చు, ఉపసంహరణ చేయొచ్చు, విశ్రాంతి ఇవ్వచ్చు, ఉపసంహరణ లేదా సస్పెండ్ లేదా శిక్షను మార్చేదానికి ఈయనకి అధికారం ఉంది. సో గవర్నర్ మరణశిక్షని సస్పెండ్ చేసేదానికి కూడా ఈయనకి గవర్నర్ కెన్ సస్పెండ్, రెమిట్ ఆర్ కమ్యూట్ ఏ డెత్ సెంటెన్స్. ఓకే, సో అయితే దాన్ని మార్చవచ్చు అండి. ఆ డెత్ సెంటెన్స్ ఏదైతే ఉందో దాన్ని సస్పెండ్ చేయొచ్చు. సో లేదా దాన్ని దానికి క్షమాపణ పెట్టలేడు. సో బట్ దాన్ని ఏదైతే ఉందో దాన్ని సస్పెండ్ చేయొచ్చు కొంతకాలం. సో బట్ దాన్ని పార్డన్ చేయలేదు, దానికి క్షమాపణ పెట్టేటువంటి అధికారం అయితే ఈయనకి లేదు. ఓన్లీ డెత్ సెంటెన్స్, మిగతా అన్నీ కూడా నార్మల్ ఉంటాయండి. సో అయితే అలాగే సో కోర్టు మార్షల్ ఏదైతే ఉందో, సో మార్షల్, ఓకే, సో కోర్టు మార్షల్కి సంబంధించినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో సో వీటిల్లో రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టవచ్చు. కానీ ఆర్టికల్ 161 ప్రకారం గవర్నర్కి ఈ అధికారం అనేది లేదు. సో ఎందుకంటే ఈ కోర్టు మార్షల్ అనేది యాక్చువల్గా మనం కోర్టు మార్షల్ అంటే ఏంటి, మిలిటరీ చట్టాలు. సో మిలిటరీ అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. సో కాబట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ తీర్పులు ఏవైతే ఉంటాయో సో వాటిల్లో ఇక్కడ రాష్ట్రాల్లో గవర్నరు వాటి మీద తీర్పులు ఇచ్చేదానికి అధికారం లేదు కదా. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ కోర్టు మార్షల్ అనేటువంటివి కేంద్రానికి సంబంధించి కాబట్టి వాటికి సంబంధించి ఏదైనా మార్పులు చేయాలన్నా, వాళ్ళకి క్షమాభిక్ష పెట్టాలన్నా రాష్ట్రపతికి అధికారం ఉంటుంది కానీ గవర్నర్కి ఉండదు. కేవలం రాష్ట్ర చట్టాలు ఏవైతే ఉంటాయో రాష్ట్రాల ఉన్నటువంటి చట్టాలకి సంబంధించినటువంటి వాటి ప్రకారంగా వేసినటువంటి శిక్షలకి క్షమాభిక్ష పెట్టేటటువంటి అధికారం మాత్రం రాష్ట్ర గవర్నర్కి ఉంటుందండి. ఓకే, ఇది ఆర్టికల్ 161. సో ఈ పార్డనింగ్ పవర్స్ ఇది ఎక్కువ ఫోకస్ చేయొచ్చు. ఎందుకంటే రీసెంట్గా మీరు చూస్తే అమెరికా దేశం యొక్క ప్రెసిడెంట్ జో బైడెన్ తన యొక్క కుమారుడికి పార్డనింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత రీసెంట్గా 39 మెంబర్స్ కూడా ఈయన పార్డనింగ్ ఇచ్చారు. సో కాబట్టి దీనికి సంబంధించి దీనికి రిలేటెడ్ మనం మన దేశంలో తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అలాగే పార్డన్ అంటే ఏంటి ఇక్కడ, సో కొన్ని వర్డ్స్ వాటి యొక్క డెఫినేషన్స్ అయితే నేను ఇవ్వడం జరిగింది. పార్డన్ అంటే ఏంటంటే రిమూవ్స్ ద బోత్ సెంటెన్స్ అండ్ కన్విక్షన్, అబ్జాల్వింగ్ కన్విక్ట్ ఫ్రమ్ ఆల్ పనిష్మెంట్స్ అండ్ డిస్క్వాలిఫికేషన్స్. సో పార్డన్ అంటే ఏం లేదండి, సో వారికి విధించినటువంటి శిక్షలు అన్నీ కూడా తీసేసి వారిని రిలీజ్ చేసేయడం అన్నట్టు, పనిష్మెంట్స్ డిస్క్వాలిఫికేషన్స్ అన్నీ తీసేస్తారు. తర్వాత కమ్యూటేషన్ అంటే ఏంటంటే సబ్స్టిట్యూట్స్ వన్ ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్ ఫర్ ఏ లైటర్ వన్. సో ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూటేషన్ అంటే ఏంటంటే ఉరిశిక్ష విధించారండి. సో ఉరిశిక్ష నుంచి అతనికి ఉరిశిక్ష లేకుండా సో యావజ్జీవ కారాగార శిక్ష విధించడమో లేకుంటే ఒక 14 years జైలు శిక్ష విధించడం, అలా ఆ శిక్షని మార్చడం అన్నట్టు కమ్యూటేషన్ అంటే. సో రెమిషన్ అంటే ఏంటంటే రెడ్యూసెస్ ద పీరియడ్ ఆఫ్ సెంటెన్స్ వితౌట్ చేంజింగ్ ఇట్స్ నేచర్. సో యాక్చువల్గా రెమిషన్ అంటే ఏంటంటే ఒక 14 సంవత్సరాలు జైలు శిక్ష, కఠిన కారాగార శిక్ష విధించారండి. సో ఆ 14 సంవత్సరాలు కాస్త ఒక 10 సంవత్సరాలు 7 సంవత్సరాలు లేకుంటే ఒక 2 సంవత్సరాలు చేయడం అన్నట్టు. సో ఆ శిక్షని తగ్గించడం, బట్ దాని యొక్క స్థితి మార్చరు. సో కఠిన కారాగార శిక్ష అనేది ఉంటుంది కానీ దాని యొక్క స్థితి మార్చకుండా దాని యొక్క పీరియడ్ మారుస్తారు, ఆ సంవత్సరాలు ఎక్కువ లేకుండా తగ్గించడం అన్నట్టు రెమిషన్ అంటాం. తర్వాత రెస్పైట్ అంటే ఏంటంటే అవార్డ్స్ ఏ లెస్సర్ సెంటెన్స్ డ్యూ టు స్పెషల్ సర్కమ్స్టెన్సెస్ లైక్ ఫిజికల్ డిజేబిలిటీ ఆర్ ప్రెగ్నెన్సీ. ఓకే, ఇది రెస్పైట్ అంటే ఏంటంటే వారికి విధించినటువంటి శిక్ష ఏదైతే ఉందో ఆ శిక్షని వారికి ఉన్నటువంటి డిజేబిలిటీ కారణంగా లేకుంటే వారికి లేడీస్ అయితే ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కానీ అలాంటి కారణాల వల్ల ఏంటంటే ఆ శిక్షను తగ్గిస్తారండి, దాన్ని రెస్పైట్ అంటారు. సో తర్వాత రిప్రైవ్. సో రిప్రైవ్ అంటే ఏంటంటే టెంపరర్లీ స్టేస్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ సెంటెన్స్ టు అలౌ టైమ్ టు సీక్ పార్డన్ ఆర్ కమ్యూటేషన్. ఓకేనా, సో సమ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ సెంటెన్స్ అండి. ఓకే, దానికి పార్డన్ లైక్ రీసెంట్గా మనం చూసాం ఢిల్లీ కేసు ఏదైతే ఉందో, సో ఢిల్లీ రేప్ కేసు ఏదైతే ఉందో దాంట్లో వారికి వాళ్ళు రాష్ట్రపతి దగ్గర నుంచి క్షమాభిక్ష కోరేదానికి వాళ్ళకి టైం అనేటువంటిది ఇస్తారు, కొంత టైం అనేది ఇస్తారు. వాళ్ళకి క్షమాపణ ఇస్తారా లేదా రాష్ట్రపతి అనే దానికి సంబంధించి కొంత టైం ఇస్తారండి. ఆ క్షమాపణ ఇవ్వకపోతే దానికి ఉరిశిక్ష విధించేయడం జరుగుతుంది. సో కాబట్టి అలాగా ఆ టైం ఏదైతే ఉందో టెంపరరీ సమ్ ఎగ్జిక్యూషన్ లైక్ వారికి ఉరిశిక్ష విధించేదానికి వాళ్ళు మేము ఇట్లాగా రాష్ట్రపతి క్షమాభిక్ష కోరుకుంటామని చెప్పేసి వాళ్ళు అడిగితే సో ఆ విధంగా కొంత రిలీఫ్ కొంత టైం అనేది వాళ్ళకి ఇవ్వడం, వారికి ఇస్తారా లేదా అనే దాన్ని రిప్రైవ్ అంటారు. సో ఈ విధంగా ఇవన్నీ కూడా వర్డ్స్ డిఫరెంట్ కమెంట్స్ క్లెమెన్సీ టైప్ అలాగే వాటి యొక్క డెఫినేషన్స్ ఇవి కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందండి. మీకు డెఫినేషన్ ఇచ్చేసి మ్యాచ్ ది ఫాలోయింగ్ అని కూడా అడిగేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ జాతీయ అంశాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. డిఫెన్స్ మినిస్ట్రీ సైన్స్ 13,500 crore డీల్ విత్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, HAL అంటే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఫర్ 12 12
SU-30 ఫైటర్స్ కోసం, SU-30 ఫైటర్స్ 12 ఫైటర్స్ కోసంగా హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్తో మన భారతదేశం యొక్క రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల 13,500 కోట్ల రూపాయల విలువైనటువంటి ఈ డీల్ కుదుర్చుకోవడం జరిగింది. HAL ఫుల్ ఫామ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. సో దీనితో రీసెంట్గా Su-30 MKL విమానాలండి. సో వీటి కోసంగా ఈ ఒప్పందం అయితే వీటిని కొనుగోలు చేస్తుంది మన రక్షణ మంత్రిత్వ శాఖ. ఈ HAL దగ్గర నుంచి వీటిని కొనుగోలు చేస్తుంది. ఎన్ని మొత్తం 12. ఈ 12 యొక్క కాస్ట్ 13,500 కోట్ల రూపాయలు. సో ఇది 2 AL-31 FP ఏరో ఇంజన్లతో నడిచేటువంటి 4వ తరం ఫైటర్ జెట్ అండి ఈ Su-30 MKL విమానాలు. సో AL-31 FP అనేది మాడ్యులర్ డిజైన్ యొక్క అధిక ఉష్ణోగ్రత టర్బోజన్ బైపాస్ ఇంజిన్. సో హై టెంపరేచర్స్ ఉన్నా కానీ తట్టుకొని నడిచేటువంటి ఇంజిన్ అయితే దీనికి ఉంటుంది. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క Su-30 MKI ప్లీట్లో బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణుల యొక్క ఎయిర్ లాంచ్ వర్షన్ని అమర్చడం జరిగింది వీళ్ళు. సో నవంబర్ 2017లో దీన్ని విజయవంతంగా పరీక్షించారు. సో కాబట్టి ఇవి ఇప్పుడు 12 మన రక్షణ మంత్రిత్వ శాఖ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ నుంచి కొనుగోలు చేస్తుంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL యొక్క ఫుల్ ఫామ్. సో ఇది మన భారతీయ ప్రభుత్వ రంగ ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ కంపెనీ అండి. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ బెంగళూరులో ఉంటుంది. కర్ణాటక రాష్ట్రం యొక్క క్యాపిటల్ బెంగళూరులో ఉంటుంది. అండ్ ప్రజెంట్ దీని యొక్క చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఉంది DK సునీల్ రిమెంబర్. సో నెక్స్ట్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి. యూనియన్ క్యాబినెట్ అప్రూవ్స్ బిల్స్ ఆన్ సైమల్టేనియస్ పోల్స్. సో ప్లీజ్ నోట్ డౌన్ దిస్ వన్. మీకు నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్స్లో డెఫినెట్లీ క్వశ్చన్ మీకు దీని నుంచి ఉండేదానికి అవకాశం ఉందండి. సైమల్టేనియస్ పోల్స్ మనం పాపులర్గా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటున్నాం. తెలుగులో చెప్పాలంటే జమిలీ ఎన్నికలు అంటాం. జమిలీ ఎన్నికలు. సో ఈ జమిలీ ఎన్నికలకి సంబంధించినటువంటి బిల్స్ని రీసెంట్గా మన ప్రధానమంత్రి అధ్యక్షన కేంద్ర క్యాబినెట్ ఆమోదించడం జరిగింది. క్యాబినెట్ ఆమోదించింది. సో ఏదైనా ఒక బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలంటే దానికి ముందుగా కేంద్రంలో అయితే ప్రధానమంత్రి అధ్యక్షతన ఉన్నటువంటి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపాల. సో అప్పుడు ప్రవేశపెడతారు. రాష్ట్రాల్లో అయితే ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉన్నటువంటి ఆ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపితే అప్పుడు రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెడతారు. సో ఇలాగా ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించినటువంటి బిల్స్ ఒక 2 బిల్స్ అండి. ఈ 2 బిల్స్ని మన భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్నటువంటి కేంద్ర క్యాబినెట్ ఆమోదించడం జరిగింది. సో అయితే ఏంటిది వన్ నేషన్ ఏంటి, వన్ ఎలక్షన్ ఏంటి? వన్ నేషనే, మన భారతదేశం అనేటువంటిది ఒక దేశమే. సో అయితే వన్ ఎలక్షన్ అనేటువంటిది ఏంటి? మన భారతదేశంలో యాక్చువల్గా ఎన్ని రకాలైనటువంటి ఎన్నికలు ఉన్నాయండి. కేంద్రంలో మనం చూస్తే కేంద్ర ప్రభుత్వంకి సంబంధించి లోక్సభ ఎలక్షన్స్ అంటాం. అలాగా తర్వాత రాష్ట్రాల్లోకి వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వాల్ని ఎన్నుకునే దానికి సంబంధించి రాష్ట్ర శాసనసభ ఎన్నికలు అంటాం. అలాగే లోకల్ గవర్నమెంట్స్ అంటే మనకి పంచాయతీలు ఉన్నాయి, తర్వాత మున్సిపాలిటీస్ ఉన్నాయి. సో వీటికి మరలా సపరేట్ ఎలక్షన్స్ అనేటువంటివి ఉంటాయి. ఇన్ని రకాలైనటువంటి ఎలక్షన్స్ ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్నాయి. సో ఇది ఇక్కడ ఏమవుతుందంటే ఇన్ని రకాలైనటువంటి ఎలక్షన్స్ ఉండడం వల్ల అలాగే ఎలక్షన్స్ కూడా ఏమవుతున్నాయి, మనకి లోక్సభ ఎలక్షన్స్ ఒకసారి ఉంటాయి, అలాగే కొన్ని రాష్ట్రాల ఎలక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ టైం, ఈ లోక్సభ ఎలక్షన్స్తో పాటుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలాగా కొన్ని రాష్ట్రాలకి కూడా ఎలక్షన్స్ శాసనసభలకు సంబంధించి కూడా జరిగాయి. బట్ రీసెంట్గా తర్వాత లోక్సభ ఎలక్షన్స్ ఇవి అయిపోయిన తర్వాత రీసెంట్గా మీరు చూస్తే మళ్ళీ మహారాష్ట్రలో ఎలక్షన్స్ జరిగినాయి, జార్ఖండ్లో ఎలక్షన్స్ జరిగినాయి. సో ఇలాగా నెక్స్ట్ మళ్ళీ వేరే రాష్ట్రాల్లో జరుగుతాయి. సో ఇలాగ కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి, ఎలక్షన్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. సో అయితే అలా కాకుండా ఈ ఎలక్షన్స్ అన్నీ కూడా ఒకేసారి కండక్ట్ చేయాలనే దానికి సంబంధించినటువంటి బిల్లు అన్నమాట. సో ఈ బిల్లుల్లో ఒకటి వచ్చేసి ఏకకాల ఎన్నికల్ని అమలు చేయడానికి రాజ్యాంగాన్ని సవరించడం కోసంగా ఒక బిల్ తీసుకొచ్చారు. అంటే అన్నిటికీ కూడా ఒకేసారి ఎలక్షన్స్ కండక్ట్ చేయడం కోసంగా. మరొకటి ఏంటంటే శాసనసభల్ని కలిగి ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాల్లో వ్యవహరించేటువంటి చట్టాల్లోని నిబంధనల్ని ఇతర శాసనసభలతో సర్దుబాటు చేయడానికి ఇంకొక బిల్లుని తీసుకొచ్చారండి. ఈ విధంగా 2 రకాలైనటువంటి బిల్లుని ప్రధానమంత్రి అధ్యక్షతన ఉన్నటువంటి కేంద్ర క్యాబినెట్ ఆమోదించడం జరిగింది. సో అయితే ప్రస్తుతానికైతే ఈ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకి సంబంధించి బిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం తీసుకురాలేదు. స్థానిక సంస్థలు అంటే ఏమొస్తాయి, ఇక్కడ పంచాయతీలు మున్సిపాలిటీలు వస్తాయి.
ఈ పంచాయతీలు మున్సిపాలిటీలు అనేవి రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆధీనంలో ఉండేటువంటివి. సో వీటికి సంబంధించినటువంటి బిల్స్ తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే వాటిని లోక్సభలో రాజ్యసభలో పాస్ చేశారనుకోండి, వాటిని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే మన భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ ఆ రాష్ట్ర శాసనసభలలో కూడా వాటిని పాస్ చేయాల్సి ఉంటుంది. సో అది చాలా టఫ్ అండి ఆ విధంగా పాస్ చేయడం అనేటువంటిది. సో అది యాక్చువల్గా మన భారత రాజ్యాంగం యొక్క అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, అమెండ్మెంట్ పవర్ ఏదైతే ఉందో, సో వాటిల్లో టఫెస్ట్ అన్నట్టు ఈ అమెండ్మెంట్ అనేది అటు కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి, అలాగే రాష్ట్రాలు కూడా ఆమోదించాలన్నట్టు. మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ ఆమోదించాలి. కాబట్టి ప్రస్తుతం అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకి సంబంధించినటువంటి కేంద్ర రాష్ట్రంలో మున్సిపాలిటీలు తర్వాత పంచాయతీలు ఎన్నికలకి సంబంధించిన బిల్స్ మాత్రం వీళ్ళు తీసుకురాలి. అవి కాకుండా మిగతా ఇంకో 2 రకాల బిల్లులు తీసుకొచ్చారు. సో కనీసం సగం రాష్ట్ర శాసనసభల ఆమోదం అవసరం కాబట్టి వీటిని అయితే ప్రస్తుతం తీసుకోవాలి. సో అయితే ఏకకాల ఎన్నికలు అంటే ఏంటేడా? సో దీనికి సంబంధించిన బిల్లు తీసుకొచ్చారు కదా, సైమల్టేనియస్ ఎలక్షన్స్కి సంబంధించి అయితే ఒక బిల్లు తీసుకొచ్చారు. అసలు ఏంటి ఏకకాల ఎన్నికలు అంటే ఏంటి? దీన్ని చాలా ఫేమస్గా మనం చెప్పాలంటే ఒక దేశం ఒకే ఎన్నిక అంటున్నామండి. 1 నేషన్ 1 ఎలక్షన్ అంటున్నాం. మనకి చాలా ఫేమస్. మన భారతదేశం అంతా కూడా 1 నేషన్ 1 ట్యాక్స్, 1 నేషన్ 1 ఎలక్షన్, తర్వాత 1 నేషన్ 1 కార్డు, అలాగే 1 నేషన్ 1 షాపు, ఇలాంటివి కూడా తీసుకొచ్చినారు. 1 నేషన్ 1 షాప్ ఏంటి? 1 నేషన్ 1 షాప్ అనేది మన భారతదేశంలో యాక్చువల్గా ఫర్టిలైజర్స్ మన రాష్ట్రాల్లో మన ప్రధానంగా ఏంటంటే ఈ రైతులకి అందించేదానికి సంబంధించి ఫర్టిలైజర్స్ కానీ, అలాగే భూసార పరీక్షలు చేసేదానికి కానీ ఇలాగా ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలను కూడా తీసుకొచ్చినారు. 1 నేషన్ 1 షాప్ అని కూడా మనం తీసుకొచ్చినారు. ఇది చాలా ఫేమస్ మన భారతదేశంలో. అలాగే ఇప్పుడు ఏంటంటే 1 నేషన్ 1 ఎలక్షన్ అన్నట్టు, ఒకే దేశం ఒకే ఎన్నిక అన్నట్టు. సో అంటే ఇక్కడ ఏంటంటే ఇది మన భారతదేశంలో శాసనసభలకి, రాష్ట్రాల్లో ఉన్నటువంటి శాసనసభలకి, అలాగే స్థానిక సంస్థలకి, మున్సిపాలిటీలు ఇవైతే మున్సిపాలిటీలు పంచాయతీలు వీటన్నిటికీ, అలాగే కేంద్రంలో వచ్చేసరికి లోక్సభ ఎలక్షన్స్ ఏవైతే ఇవన్నీ కూడా ఒకేసారి నిర్వహించాలనే దానికి సంబంధించినటువంటిదే ఏకకాల ఎన్నికలు అంటే. సో యాక్చువల్గా ఏకకాల ఎన్నికలు దేశవ్యాప్తంగా అన్ని ఎన్నికలు ఒకే రోజు అంటే ఒకేసారి నిర్వహించడం అన్నట్టండి. సో ఒకేసారి నిర్వహించడం యాక్చువల్గా ఇదే పద్ధతి ఇంతకుముందు మన భారతదేశంలో ఉండేది. మనకి యాక్చువల్లీ 1951, 52 టైంలో, 1957, 1962, 1967 ఈ సంవత్సరాల్లో మన భారతదేశంలో లోక్సభకి అలాగే రాష్ట్రాల్లో విధానసభలకి ఒకేసారి ఎన్నికలు జరిగాయండి. ప్రీవియస్గా ఫస్ట్ టైం మన భారతదేశంలో ఈ విధంగా జరిగాయి. అయితే ఏమైంది? ఇది మారిపోయింది. ఎందుకు మారిపోయిందంటే 1968, 69లో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు 1970లో లోక్సభని కూడా ముందస్తుగా రద్దు చేయడం జరిగింది. సో ఎప్పుడు రద్దు చేస్తారు ముందస్తుగా? రాష్ట్రాల్లో ఒక పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదండి. అలాంటప్పుడు ఏం చేస్తారు? రద్దు చేయాల్సి ఉంటుంది. లేదంటే మధ్యలో మెజారిటీ లేక గవర్నమెంట్ పడిపోతుంది. సో అలాంటప్పుడు ఏమైతే మళ్ళీ కండక్ట్ చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. ఆ విధంగా కండక్ట్ చేశారు కాబట్టి ఆ చక్రం అనేటువంటిది ఏమైందంటే మారిపోయింది. ఇలాగా లోక్సభకి, రాష్ట్రాల్లో విధానసభలకి ఎలక్షన్స్ ఒకేసారి కండక్ట్ చేసేటువంటి చక్రం మారిపోయింది. 1968, 69 టైం నుంచి 1970 ఈ టైంలో ఇది మారిపోయింది. అయితే ఇప్పుడు దాన్ని మరలా తీసుకురావాలనేటువంటిది ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటిది. రీసెంట్గా ఈ లోక్సభ ఎలక్షన్స్లో ఈ ఎన్డీఏ వాటి యొక్క వాళ్ళు ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేస్తారో వాటిల్లో ప్రధానంగా చెప్పినటువంటిది కూడా ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్, 1 నేషన్ 1 ఎలక్షన్ అనేటువంటిది. అయితే దీనికి మన రాజ్యాంగంలో చాలా మార్పులు చేయవలసిన అవసరం కూడా ఉంటుంది. ఆర్టికల్ 82A ఇదేంటంటే ఏకకాల ఎన్నికలకి మార్పులు సులభతరం చేయడానికి ప్రతిపాదించబడింది. నియమించబడినటువంటి తేదీని సూచిస్తూ రాష్ట్రపతి నోటిఫికేషన్ ఈ తేదీ ద్వారా ఏర్పడినటువంటి అన్ని శాసనసభలు లోక్సభ పూర్తయ్యే కాల వ్యవధితో ముగుస్తాయని చెప్పేసి దీన్ని సవరణ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆర్టికల్ 327ని సవరించడం ద్వారా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడాన్ని పార్లమెంటు అధికారం విస్తరిస్తుంది ఇది. సో దీన్ని సవరించాల్సి ఉంటుంది. ఇలాగ చాలా ఆర్టికల్స్ మన భారత రాజ్యాంగంలో సవరించాలి. దీనికి సంబంధించి కొన్ని కమిటీస్ కూడా ఏర్పాటు చేశారు. రీసెంట్గా ఏర్పాటు చేసినటువంటి కమిటీ రామ్నాథ్ కోవింద్ ప్యానెల్ అండి. ఈయన మన భారతదేశం యొక్క మాజీ రాష్ట్రపతి. ఈయన అధ్యక్షతన ఒక ప్యానెల్ ఏర్పాటు చేశారు. అయితే ఈ ప్యానెల్ సూచించినటువంటిది ఏంటంటే ఈ చర్య ఏదైతే ఉందో ఏకకాల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఇవి యాక్చువల్గా 2 దశల్లో అమలు చేయాలని చెప్పేసి సూచించిందండి. తొలి దశలో లోక్సభకి కండక్ట్ చేయాలా, రెండవ దశకు వచ్చేసరికి మన భారతదేశంలో రాష్ట్రాల అసెంబ్లీలకి కండక్ట్ చేయాలని చెప్పేసి, అంటే భారతదేశంలో రాష్ట్రాల అసెంబ్లీలు అన్నింటికి ఒకసారి,
తర్వాత లోక్సభకి ఒకసారి. ఈ విధంగా 2 దశల్లో అయితే కండక్ట్ చేయండి అని చెప్పేసి ఈ ప్యానెల్ సూచించడం జరిగింది. ఆ తదుపరి దశలోకి వచ్చేసరికి లోక్సభ, రాష్ట్రాల ఎన్నికలతో స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలకి కూడా ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఇది సూచించింది. అయితే లోక్సభ ఎన్నికలు జరిగినటువంటి 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే విధంగా నిర్ణయం తీసుకోవాలని కూడా రామ్నాథ్ కోవింద్ ప్యానెల్ ఇక్కడ సూచించడం జరిగింది. సో దీనికి కనీసం సంఘ కంటే తక్కువ రాష్ట్రాల ఆమోదం కూడా ఇక్కడ అవసరం. ఇదైతే ఈ ప్యానెల్ సూచించినట్టు. ఇవి కాకుండా దీనికి సంబంధించి కొన్ని కమిటీస్ ఏర్పాటు చేస్తున్నారు. లా కమిషన్ వర్కింగ్ పేపర్ అని 2018 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఇది కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్, జమిలీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని సమర్థించింది. తర్వాత పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ జస్టిస్ 2015 సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఇది కూడా ఈ జమిలీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని సమర్థించడం జరిగింది. తర్వాత 2017 సంవత్సరంలో నీతి ఆయోగ్ కూడా రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. నీతి ఆయోగ్ కూడా మన భారతదేశంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ అనేటువంటి దాన్ని సమర్థించడం జరిగిందండి. సో ఇలాగా బట్ దీంట్లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, చాలా డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అయితే దీనికి కొంతమంది చెప్తున్నటువంటిది ఏంటంటే మన భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం కూడా దీనివల్ల మారిపోతూ ఉంది. అలాగే మన భారతదేశంలో రాష్ట్రాలకు ఉన్నటువంటి అధికారం ఏదైతే ఉందో, యాక్చువల్లీ మన భారతదేశంలో కొన్ని అధికారాలు రాష్ట్రాలకు ఉంటాయి, అలాగే కొన్ని అధికారాలు కేంద్రానికి ఉంటాయి. ఇక్కడ రాష్ట్రాల అధికారాన్ని పూర్తిగా కేంద్రం తీసేసుకుంటుందని చెప్పేసి కొన్ని వాదనలు ఉన్నాయి. ఇలా చాలా అయితే ఉన్నాయి, కానీ బట్ వీటికి సంబంధించి బిల్లును అయితే ఇప్పుడు రేపు 17 డిసెంబర్న లోక్సభలో కూడా ప్రవేశపెట్టబోతున్నారు. సో ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి. బట్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం దీని గురించి తప్పనిసరిగా నెక్స్ట్ మీకు ఒక క్వశ్చన్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్, ఇది యాక్చువల్లీ హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ పేపర్ కటింగ్ అండి. మహాకుంభ్ 2025 ఈజ్ మహాయజ్ఞ ఆఫ్ యూనిటీ సేస్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ప్రయాగ్రాజ్. రీసెంట్గా అయిన ప్రయాగ్రాజ్లో కొన్ని ప్రాజెక్టులు 5,500 కోట్ల విలువైనటువంటి ప్రాజెక్టులు నేను ప్రారంభించడం జరిగింది మన భారతదేశం యొక్క ప్రధాని. అక్కడ ఈయన ఏం చెప్పారంటే ఈ మహాకుంభ్ 2025 ఏదైతే ఉందో ఇది మన భారతదేశం యొక్క ఐక్యతకి ఒక మహాయజ్ఞం అని చెప్పేసి ఈయనైతే ఇక్కడ చెప్పడం జరిగింది. మహాకుంభ్ ప్రయాగ్రాజ్ 2025 అన్వీలింగ్ న్యూ ఆరిజిన్ ఆఫ్ డెవలప్మెంట్. సో అయితే ఏంటి అసలు ఈ మహాకుంభ్ అనేటువంటిది ఏంది? మహాకుంభమేళా అంటాం. మహాకుంభమేళా ఇప్పుడు 2025 సంవత్సరంలో జరగబోతుంది మహాకుంభమేళా. ఈ మహాకుంభమేళా అనేది మన భారతదేశంలో చాలా పవిత్రమైనటువంటి తీర్థయాత్ర అండి. 2025 సంవత్సరంలో 13 జనవరి నుంచి 26 ఫిబ్రవరి వరకు కూడా దీన్ని నిర్వహించబోతున్నారు. ఎక్కడ నిర్వహించబోతున్నారండి? ప్రయాగ్రాజ్. సో ప్రయాగ్రాజ్లో దీన్ని నిర్వహించబోతున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్. సో ఆధ్యాత్మిక శుద్ధి, సాంస్కృతిక వేడుకలు, ఐక్యత కోసం మన భారతదేశం అంతటా కూడా మిలియన్ల మంది యాత్రికులు దీంట్లో పాల్గొనబోతున్నారు. సో ఇది మన భూమి మీదే ఉన్నటువంటి అతి పెద్ద ప్రశాంతమైనటువంటి యాత్రికుల సమూహంగా దీన్ని చెప్తాం మహాకుంభమేళాని. సో ఈ సమయంలో పాల్గొనేటువంటి వారు పవిత్రమైనటువంటి ఈ నదిలో స్నానం చేయడం జరుగుతుందండి. సో ఇది యాక్చువల్గా 4 వేర్వేరు ప్రదేశాల్లో ఈ స్నానాలు అనేటువంటిది వీళ్ళు ఆచరించడం జరుగుతుంది. ఒకటి హరిద్వార్లో గంగానది ఒడ్డున, రెండవది ఉజ్జయినిలో షిప్రా ఒడ్డున, మూడు వచ్చేసరికి నాసిక్లో గోదావరి ఒడ్డున, దీన్ని దక్షిణ గంగా అంటాం, గోదావరిని దక్షిణ గంగా అంటాం. సో ఇక్కడ కూడా స్నానాలు ఆచరించడం జరుగుతుంది. తర్వాత ప్రయాగ్రాజ్లో గంగా, యమున మరియు పౌరాణిక అదృశ్య సరస్వతి సంగమం వద్ద. ఓకేనా? సో గంగా, యమున ఇవి కలిసేటువంటి చోటండి. సో మిథికల్ ఇన్విజిబుల్ సరస్వతి అంటాం, సరస్వతి సంగమం అంటాం ఈ ప్రాంతంలో ప్రయాగ్రాజ్లో. ఇది ప్రధానమైనటువంటిది, ఇది చాలా ప్రధానమైనటువంటి ప్రాంతం ఈ స్నానం ఆచరించేదానికి సంబంధించి ఇక్కడ వీళ్ళు నిర్వహించబోతున్నారు. అయితే ఈ కుంభమేళా అనేటువంటివి చాలా రకాలు ఉన్నాయండి. మనం ప్రధానంగా చెప్పాలంటే 4 times కుంభమేళా ఈ సెలబ్రేటెడ్ 4 times ఓవర్ ఏ కోర్స్ ఆఫ్ 12 years. కుంభమేళా అంటాం. కుంభమేళా అనేది ఏంటంటే ఒక 12 సంవత్సరాల వ్యవధిలో తీసుకుంటే 4 సార్లు జరుపుకుంటారు. 4 సార్లు అంటే మనం క్యాలిక్యులేట్ చెప్పాలంటే ఒక 3 yearsకి ఒకసారి అన్నట్టు కుంభమేళా అనేది. హరిద్వార్ మరియు ప్రయాగ్రాజ్లో ప్రతి 6వ సంవత్సరానికి అర్ధ కుంభమేళాను నిర్వహిస్తారు. అర్ధ కుంభమేళా ఇది హరిద్వారు, ప్రయాగ్రాజు ఈ 2 ప్రాంతాల్లో నిర్వహిస్తారు. అర్ధ కుంభమేళా అంటాం, 6 సంవత్సరాలకు ఒకసారి. మహాకుంభమేళా ఏంటంటే 144 సంవత్సరాల తర్వాత నిర్వహించేది మహాకుంభమేళా.
అంటే 12 పూర్ణ కుంభమేళాల తర్వాత నిర్వహించేదే మహాకుంభమేళా. దీన్ని ప్రయాగ్రాజ్లో నిర్వహిస్తారు, ప్రయాగలో దీన్ని జరుపుకుంటారండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి మహాకుంభమేళా. తర్వాత మాఘ్ కుంభ్, ఇది ప్రతి సంవత్సరం మాఘ మాసంలో జనవరి నుంచి ఫిబ్రవరి టైంలో ప్రయాగ్రాజ్లో జరుపుకుంటారు. ఈ విధంగా 4 రకాలుగా వివిధ రకాలుగా ఈ కుంభమేళాలు అనేటువంటివి జరుపుకుంటారు. ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. కుంభమేళా ఎన్ని సంవత్సరాలు జరుపుకుంటారు, మహాకుంభమేళా అంటే ఎన్ని సంవత్సరాలు జరుపుకుంటారు, ఇలాగ మాఘ కుంభమేళా అంటే ఎన్ని సంవత్సరాలు జరుపుకుంటారు, ఇలా ఇవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో 12 సంవత్సరాల వ్యవధిలో 4 సార్లు జరుపుకునేటువంటిది పవిత్రమైనటువంటి తీర్థయాత్ర. సో 2017 సంవత్సరంలో యునెస్కో దీనికి మానవాళి యొక్క కనిపించని సాంస్కృతిక వారసత్వంగా కూడా గుర్తించడం జరిగింది. యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యూమనిటీ అంటామండి. సో దానిగా కూడా కుంభమేళాని గుర్తించడం జరిగిందండి. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. 2017 సంవత్సరంలో యునెస్కో దీన్ని గుర్తించడం జరిగింది, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ క్రీడలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. దిస్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ ఆల్సో ద అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. దీని నుంచి కూడా మీరు ఖచ్చితంగా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గుకేష్ ఈజ్ యంగెస్ట్ చెస్ వరల్డ్ చెస్ ఛాంపియన్. సో ఈయన 18 సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తి, తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి చెస్ క్రీడాకారుడు అండి గుకేష్. సో గుకేష్ he became the youngest world chess champion after defeating Ding Liren of China in the final game of their match. రీసెంట్గా చైనాకు చెందినటువంటి డింగ్ లిరెన్ని ఈయన ఓడించి ప్రపంచంలోనే యంగెస్ట్ చెస్ ఛాంపియన్గా ఈయన నిలవడం జరిగింది. ఓకేనా, డి గుకేష్ బికమ్స్ యంగెస్ట్ వరల్డ్ ఛాంపియన్. రిమెంబర్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ దిస్, యూ షుడ్ నోట్ డౌన్ దిస్ వన్. డెఫినెట్లీ యూ విల్ గెట్ ఎ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ ద అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. డిసెంబర్ 12న సింగపూర్లో జరిగిందండి. ఇది సింగపూర్లో జరిగినటువంటి, ఎక్కడ జరిగింది? సింగపూర్లో జరిగినటువంటి ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో 14వ గేమ్లో ప్రస్తుత ఛాంపియన్గా ఉన్నటువంటి డింగ్ లిరెన్ని ఈయన ఓడించడం జరిగింది. మన భారత గ్రాండ్ మాస్టర్ గుకేష్ దొమ్మరాజు ఈయన యొక్క పూర్తి పేరు. ఈయన అత్యంత పిన్న వయస్సులో ప్రపంచ ఛాంపియన్గా నిలిచి చరిత్ర సృష్టించడం జరిగింది. కేవలం 18 సంవత్సరాల వయసులోనే విశ్వనాథన్ ఆనంద్ తర్వాత క్లాసికల్ చెస్ ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ని క్లైమ్ చేసినటువంటి 2వ భారతీయుడిగా కూడా గుకేష్ నిలవడం జరిగింది. ఓకేనా, విశ్వనాథన్ ఆనంద్ ఉన్నారు ఈ కేటగిరీలో. ఆయన తర్వాత దీన్ని క్లాసికల్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ని క్లైమ్ చేసినటువంటి 2వ భారతీయుడిగా కూడా ఆయన నిలిచారు. 1985లో 22 సంవత్సరాల వయసులో అత్యంత పిన్న వయస్కుడైనటువంటి చెస్ ఛాంపియన్గా రష్యా లెజెండ్ గ్యారీ కాస్పరోవ్ మీద ఇంతకుముందు ఈ రికార్డు ఉందండి. సో గ్యారీ కాస్పరోవ్ నుంచి ఇప్పుడు కేవలం ఈయన 18 సంవత్సరాల వయసులోనే ఈయన దీన్ని ఛేదించడం జరిగింది. సో కాబట్టి ఇప్పుడు మన భారతదేశానికి సంబంధించినటువంటి గుకేష్ దొమ్మరాజు మీదకి ఈ రికార్డ్ అయితే రావడం జరిగింది. అండ్ ఈరోజు మీరు న్యూస్ పేపర్ చూసినట్లయితే దట్ ఈస్ 16th December 2024 న్యూస్ పేపర్ చూస్తే ఎస్టర్డే 15th December 2024న తమిళనాడు రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ 5 కోట్ల రూపాయలు ఈయనకి అవార్డు కూడా అనౌన్స్ చేయడం జరిగిందండి గుకేష్కి. సో అండ్ దీన్ని నిర్వహించింది అంతర్జాతీయ చెస్ సమాఖ్య, ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ అంటాం. దీన్ని స్థాపించింది వచ్చేసి 1924 జూలై 20న. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ స్విట్జర్లాండ్ దేశంలోని లాసాన్లో ఉంటుందండి. అంతర్జాతీయ చెస్ సమాఖ్య యొక్క హెడ్ క్వార్టర్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది? స్విట్జర్లాండ్ దేశంలోని లాసాన్లో ఉంటుంది. అండ్ ప్రస్తుతం దీని యొక్క అధ్యక్షుడు, దీని యొక్క ప్రెసిడెంట్గా ఉంది ఆర్కాడీ డోర్కోవిచ్. అండ్ ఉపాధ్యక్షుడు, డిప్యూటీ ప్రెసిడెంట్గా ఉంది ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్కి ప్రెసిడెంట్ విశ్వనాథన్ ఆనంద్. మన భారతీయ చెస్ క్రీడాకారుడు, ప్రముఖమైనటువంటి వ్యక్తి అండి. నెక్స్ట్ 13 December 2024కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మనం ఒక్క లైన్లో కనుక చూసినట్లయితే, ఇండియా మ్యారిటైమ్ హెరిటేజ్ కాన్క్లేవ్ 2024 ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించింది అంటున్నారండి. విచ్ మినిస్ట్రీ ఆర్గనైజ్డ్ ది ఇండియా మ్యారిటైమ్ హెరిటేజ్ కాన్క్లేవ్ ఫర్ ది ఇయర్ 2024? దీన్ని నిర్వహించింది మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్, నౌకాశ్రయాలు, షిప్పింగ్ మరియు జల మార్గాల మంత్రిత్వ శాఖ అయితే దీన్ని నిర్వహించడం జరిగింది. డిసెంబర్ 11 నుంచి 12 వరకు దీన్ని నిర్వహించింది. న్యూఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్లో దీన్ని నిర్వహించడం జరిగిందండి. తర్వాత విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ లాంచ్డ్ ఏ క్వాంటమ్
కంప్యూటింగ్ చిప్ కాల్డ్ విల్లో అనేటువంటి క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్ని ఏ సంస్థ విడుదల చేసింది అంటున్నారు. దీన్ని విడుదల చేసింది గూగుల్ అండి. వార్తల్లో కనిపించిన గురువాయూర్ దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది? గురువాయూర్ టెంపుల్ ఇటీవల వార్తల్లో ఉంది. అయితే అది ఎక్కడుంది అంటున్నారండి. గురువాయూర్ టెంపుల్ ఇది కేరళ రాష్ట్రంలో ఉంటుంది. కేరళ రాష్ట్రం. తర్వాత పిలిభిత్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంటుంది? పిలిభిత్ టైగర్ రిజర్వ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇది ఉంటుంది. తర్వాత రిమ్తాల్బా జీన్ ఇమాన్యుయల్ ఔగ్డ్రాగో ఏ దేశ ప్రధానమంత్రిగా నియమితులయ్యారు? సో రిమ్తాల్బా జీన్ ఇమాన్యుయల్ ఔగ్డ్రాగో హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ? ఈయన రీసెంట్గా బుర్కినా ఫాసో దేశం యొక్క ప్రైమ్ మినిస్టర్గా ఎన్నికవడం జరిగింది. సో ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం 2024 యొక్క థీమ్ ఏంటి? వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ది ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం 2024? భారతదేశం కోసం ఇంటర్నెట్ గవర్నెన్స్ని ఆవిష్కరించడం, ఇన్నోవేటింగ్ ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫర్ ఇండియా, దట్ ఈస్ ద థీమ్. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇంధన సామర్థ్య ఉపకరణాలని ప్రోత్సహించేందుకు ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉరజ్వీర్ పథకాన్ని ప్రారంభించింది? విచ్ స్టేట్ గవర్నమెంట్ రీసెంట్లీ లాంచ్డ్ ది ఉరజ్వీర్ స్కీమ్ టు ప్రమోట్ ది ఎనర్జీ ఎఫిషియెంట్ అప్లియన్సెస్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రారంభించడం జరిగిందండి. సో ఇవి 13 డిసెంబర్ 2024 కరెంట్ అఫైర్స్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. అలాగే ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. అలాగే మీరు బ్రెయిన్ బజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు ఈరోజే మీకు క్లాసెస్ ఉంటాయి 14 డిసెంబర్ అండ్ 14 నుంచి 16 డిసెంబర్ వరకు కూడా. ప్లీజ్ ఫాలో ద అదర్ క్లాసెస్ ఆల్సో. థ్యాంక్ యూ.